హలో దోస్తులు అందరూ ఎట్లా మేము బాగున్నాం మీరు బాగున్నారని మనస్ఫూర్తి కోరుకున్నాములా. వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. దోస్తులు మన వీడియోలు ఎవరైతే చూస్తారో పేరు పేరున ధన్యవాదాలండి. గిట్లనే మన ఛానల్ మంచిగా ఆదరిస్తుండండి. ఇక రోజు మంచిగా వీడియోలు పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటాము. జర ఏమనుకోకుండా ఒక రోజు తప్పించి ఒక రోజు అవుతుంది వీడియో జర ఇక అర్థం చేసుకొని జర మనకు మంచిగా సపోర్ట్ చేయర్రి. ఇక మంచిగా లైక్లు ఇస్తారని అనుకుంటున్నాను. ఇక మంచిగా చూడరు దోస్తులు, జర ఎట్లయినా సరే 500 లైక్లన్నా రావాలని కోరుకుంటున్నాను. 500 మంది చూసినప్పుడు 500 మంది లైక్లు కొడితే మన ఛానల్ మంచిగా ముందుకు వెళ్తుంది కదా దోస్తులు, గట్లనే చెప్తున్నాను. ఇక మంచిగా ముందుకు పంపియ్యి. కొత్తగా ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు దోస్తులు. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ చూస్తూ ఉండండి. ఇక మంచి మంచి కంటెంట్లు మీ ముందుకు తీసుకొస్తున్నాము. మళ్ళీ చెప్పినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. కొత్తగా చూస్తున్నారు అట్లే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎట్లున్నాయి మన వీడియోస్ అని చెప్పేసి. ఇక 2-3 స్టోరీలు మన వీడియోలో వస్తున్నాయి కదా, మీకు ఎవరి స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో చెప్పుర్రి. ఇంకా వాళ్ళ వీడియో కొంచెం కంటిన్యూగా ఎక్కువ టైం వరకు పెడతాము. మీకు ఎవరిది చూడాలనిపిస్తుందో పెట్టుర్రి మాకు కామెంట్ ద్వారా. అలానే ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మీరు మంచిగా మన ఛానల్కి ఇక ముందుకు పంపించాలంటే ఖచ్చితంగా మన వీడియోస్కి చాలా లైక్లు వచ్చినట్టయితే ఇక మన వీడియో ముందుకెళ్తుంది, సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ వస్తారు. ఇక ఎంకరేజ్ చేయండి దోస్తులు, అస్సలు మర్చిపోకుండా ఇక వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఏంటనేది. ఇక దోస్తులు ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 109. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరు ఉద్దేశించింది కాదు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాము రండి. ఏ పని ఆడబెట్టి ఇది పైన ఏం చేస్తుంది, పనికి పోతలేదు, ఈ మధ్య ఇంట్లోనే ఉంటుంది. బట్టలు ఉతికే అంటే బట్టలు సగం ఉతుకుతుంది, సగం ఉతుకుతలేదు. గంట మబ్బు ఎందుకు వచ్చిందో మరి దీనికి, ఏమంటలేను కదా అనేసి బాగా నెత్తిలోకి కూర్చుంటుంది. ఏరు పడమంటే తెలుస్తుంది. ఏరు పడ్డాక ఒక్కటే అన్ని పనులు చేసుకోవాలి, 2 పిల్లల పనులు. మా వాడి పని ఆయన పని చేసుకునేసరికి తేటగా అవుతుంది. అమ్మ పైన చేరింది ఎంతసేపు అయ్యే చూడబట్టి ఇంకా రాక పై కిందికి పిలుస్తాగు, దీని పని చెప్తా. స్వాతి స్వాతి వస్తున్నత్తమ్మా. ఈమె గోలేందో ఏమో, జరసేపు పైన ఒక్కదాని ఉంటే ఉండనీయదు. ఆమెతో వచ్చి ముచ్చట పెట్టుకుంటా కూర్చోవాలి. ఏంటత్తమ్మా ఎందుకు పిలిచారు? అవే నీకు పొద్దున నేను ఏం చెప్పినా, ముందు బట్టలను ఉతుకు, పిల్లలవి అవి ఇవి అన్నీ ఉన్నవి, నా ఉన్నవి, మీ మామ ఉన్నవి, నీ మగను ఉన్నవి, అన్ని బట్టలు పెట్టి అట్లే పెట్టి నీ ఒక్కదాని బట్టలు ఉతుక్కొని పక్కన జరిగితే మరి అవన్నీ ఉడుతుకలనే. ఇట్లా పనికి పోతలేవు, సరే పనికి పోతుంది అబ్బా అనేసి నేను చేసుకుంటుంటే ఇంట్లోనే ఉంటున్నావు. ఇంకా బట్టలు ఉతుకొని కూడా చేత కాదా, వంట నేనే చేస్తున్నా ఈ మధ్య. అంత బద్ధకం ఏంది నువ్వు? ఏమన్నా అంటే అంటే పైకి పోతున్నావు, పైన చేరుతున్నావు. ఇంట్లో పనులన్నీ కూడా చేయాలని పొద్దున్న లేసి వాకిలు తీన్లు ఒడుచుకొస్తే, గిన్నెలు దోమతీవి, వంట చేసి ఉట్టి బట్టలు ఉతుకనికే నీకు ఎంత నొప్పి ఏంది నాకు అర్థం కాదు. బిడ్డ ఏరు పడితే తెలుస్తుంది. మంచి దగ్గర పెట్టుకొని అన్నీ చేస్తుంటే కళ్ళు నెత్తికెక్కినాయి ఇవి. ఊకో అత్తమ్మ, 2-3 రోజులు అవుతుందేమో నువ్వు పని చేయబట్టి. నువ్వు పనికోతలేవు, నేను పనికోతలేము. చేనులో నువ్వేమైనా పనికోతున్నావా? ఏం లేదు, మన చేనులో ఏం పని లేదు కాబట్టి నువ్వు నేను ఇద్దరం ఖాళీగా ఉన్నాము. అయితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను కూడా పనికోవాలి అంతేనా? అదే నేను కూలి పోతే సప్పుడు కాకుంటుంటావు, కూలి పోకపోతేనేమో గిట్ల నా మీద లేస్తావు. ఒక్కరోజు నన్ను ఇంట్లో ఖాళీ ఉంటే నీకు అంత బాధ అవుతుంది. ఎందుకత్తమ్మా, నేను చేస్తూనే ఉంటా కదా పని. 2 రోజులు ఆయనేమో నువ్వు మంచిగా చేయబట్టి పని, అప్పటికే నీకు అంత కోపం వస్తే నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నా అన్ని పనులు. ఇప్పుడు మళ్ళీ అన్ని పనులు చేసుకొని చేనుల పని కోతి, మళ్ళీ మన చేనుల పని ఉంటూ చేస్తే అవన్నీ అప్పుడు గుర్తుకు రాలే. కానీ 2-3 రోజుల నుంచి నువ్వు పని చేయంగానే గంత బాధ ఎందుకు అవుతుంది అత్తమ్మా? ఏమే మాటకు మాట్లాడుతున్నావు, ఎట్లయితుంది అసలు, ఏమనుకుంటున్నావు? పోరు ఇంట్లోకి వెళ్ళిపోరి, మా కొడుకు నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోరి, పోయి ఏరువాడి ఏమైనా వండుకొని తిరిగి ఎట్లనే వేసుకోరి. మంచిగా అన్నిటికన్నీ అయినీళ్ళు దొరికినాక ఉండనికే కోడళ్ళకు గింత మిసరం ఉంది చూడు, చానుంది. బయటకోరి బిడ్డ, బయటకోరి, బయట మంచిగా అప్పుడు తెలుస్తుంది మీకు ఎన్ని కష్టాలు ఉంటాయి, ఏంది బాధలు, ఇంట్లో ఎట్లా వెళ్తుంది ఏంది అనేది వెళ్తుంది. మంచిగా అన్నిటికన్నీ తెచ్చి పెడుతుంటే పొయ్యి చేసుకోనికే గంట బరువు అవుతున్నా. అది ఇప్పుడు ఏందత్తమ్మా నీ బాధ, కూలికోవాలా చెప్పు? ఎప్పుడు నన్ను ఏదో ఒక మాట అన్న రాక నీకు పానమే ఊకోదు. ఏరువాడు అని ఎప్పుడు నేను ఏమైనా పని చేయకపోతే ఏరువాడు తెలుస్తుంది అంటావు. పోతుకో, మరి నీకు అంత పోవాలని ఉంటే పోతా. మరి ఏంది ఊకే నీ తోటలు వెళ్ళి ఒక్కరోజు కూడా నన్ను ఖాళీగా ఉండనియవు. ఇంట్లో ఏదో ఒక పని చూసుకొని పోమ్మంటావు. 2-3 రోజుల నుంచి పని చేస్తున్నావు అని చెప్పేసి ఇంట్లో ఇప్పుడేమో ఏరువాడు అని అంటావు నన్ను. పోతుకో, రాని మీ కొడుకు వచ్చినాక మాట్లాడిపోతా. ఏంది ఆడు నువ్వు మాట్లాడేది? రాని నేనే చెప్తావానికి, ఫోన్ రా బయట బతుకుర్రి అని చెప్తా. అగో నా కొడుకు వచ్చే మాట్లాడుతుండు. నువ్వు బాగా నోరు చాలా ఎక్కువైంది నీది. అత్త అనే విలువనే లేదు నీకు. ఇప్పుడు అత్త ఒక మాట 2 మాటలు అంటే ఏ పిల్ల ఊకోదా? ఏ కోడలైనా సరే అంటే అన్నది పట్టు అనుకుంటారు. నువ్వేమో మాటకు మాట అందుకుంటున్నావే.
అవునత్తమ్మ, ఒక్కసారి అంటే ఏమో అనుకుంటారు కానీ ప్రతిసారి నీది ఇదే ఉంటుంది. ఎప్పుడు తిడుతూనే ఉంటావు, ఎప్పుడు పడుతూనే ఉండాలా నేను? ఇగో ఏమైందే మీ ఇద్దరికి? ఏంది ఈ లొల్లి? నువ్వు నీ పిల్లాన్ని తీసుకొని వేరే పోయి ఉండరయ్యా. ఊగే నీ పిల్లంతో నాకు ఇల్లు ఎందుకు? ఇంట్లో ఏడు పని పెట్టి పంతది, మంచిగా పోయి పైన చేరి పంతది, ఫోన్ ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటది. ఇంట్లో పని అంతా ఒకటి చేయాలరా? 2-3 రోజుల నుంచి నేనే చేస్తున్నా. ఇల్లు ఉడుచుకొస్తున్నా, వాకిలు ఉడుస్తున్నా, గిన్నెలు దొమ్ముతున్నా, వంట చేస్తున్నా, బట్ట ఒక్కటే ఉంటున్నాయి దానికి. నాకు ఆ బట్టలు కూడా నేనే ఉతుకుతుంటే కానీ నడుములు లేవనిస్తలేవు కూర్చుంటే. గట్లని దానికి పెట్టిన బట్టలు ఉతికి అంటే దాని బట్టలు ఉతుక్కొని పిల్లగాలే అట్లనే పెట్టింది, మీ నాయన అట్లనే పెట్టింది, నీవి నావి అట్లనే పెట్టింది. పెట్టి దాన్ని ఒక్కదాన్ని ఉతుక్కొని పోయి పైన కూర్చుంది ముద్దుగా. మరి ఇంకా అన్ని పనులు చేస్తుంది మా అత్తమ్మ. ఈ ఒక్క పని నేను చేయకపోతే ఎట్లా అని అన్ని ఉతకాలి కదా, అట్లనే పెట్టింది. చూడుపో, నువ్వు ఒకసారి పోయి ఇంట్లో బకెట్లో దుడుపో మోరికాడా. అరే ఏమైంది స్వాతి, నువ్వు గీత పని కూడా చేయలేకపోతే ఎట్లా చెప్పు? అన్ని మా అమ్మ చెయ్యంగా బట్టలు ఉతుకనీకి ఏం నొప్పి అయింది నీకు? ఇగో అయ్యాక అవన్నీ కాదు, మీ అమ్మ ఏరువాడు అని మాట్లాడుతుంది. నడిగా మనం పోదాము, మరి ఇక ఆయనన్న పోతుందా, మరి మనమన్న పోదామా, మరి ఏ బతకాలో దాని అడుగు, మరి పోదాం. అవే అమ్మ, గీంత దానికి వేరు పడమంటున్నా అవే మమ్మల్ని. అవ్వు బిడ్డ, ఏరువాడు అప్పుడే తెలుస్తుంది దీనికి. ఇంట్లో పని అంటే తెలుస్తుంది, బయట పని అంటే తెలుస్తుంది. పొయ్యి చేసి వచ్చి ఇంట్లో పని చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. పిల్ల వచ్చేసరికి అన్ని పనులు చేసి పెడతా, కూడదాం వచ్చేసరికి ఇంకా ఆయనకేం తెలుస్తలేదు. ఇంట్లో ఒక్కతే ఉండి అన్ని పనులు చేసుకొని పనికి పొయ్యి వచ్చేసరికి తిండి వస్తుంది, అప్పుడు తెలుస్తుంది అత్త విలువ ఏందనేది. ఇద్దరం ఉంటాం, పని కనిపించదు అమ్మకి. ఉట్టి బట్టలకి ఇప్పుడు ఇట్లా పక్కన పెడితే నాకు చూడబుద్ధి అయితే లేదు. పోర్రి, మీరు బయటికి వెళ్ళిపోరు. గడ బాజార్ దిక్కు మన ఇల్లు ఉంది కదా, ఆడికి పోయి ఉండుర్రి. మీ సామాన్ ఏమున్నాయో చదువుకొని పోయి ఇక ఆడనే ఉండుర్రి. పిల్లలు బడికెంచి వచ్చేసరికి మీరు ఇంట్లో ఉండనే కూడదు, చెప్తున్నాను. ఎందుకంటే నీ పిల్లానికి నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఒక మాట అంటే పొడుచుకొచ్చిందా కొన్ని రోషము ఉరికొచ్చి ఎట్లా మాట్లాడుతుంది అంటే, ఏమైందత్తమ్మా ఒక 2 రోజులు చేస్తే ఏమవుతుంది, నేను చేస్తలేనా అని మాట్లాడబట్టే. మరి పనికి ఇద్దరం పోయినప్పుడు దానికన్నా ముందు నేను వచ్చి ఇంట్లో పనులన్నీ చేసి వంట ఇట్లా చేస్తే వచ్చి మాత్రం తినవండేది. ఇప్పుడు ఒక్క మాట అనేసరికి గింటాను రోషం వస్తే నాకెట్లా అనిపిస్తుంది? పోండ్రి. ఏయ్ ఉండి ఒక్క దగ్గర ఉండి సపడ కాకుండా ఉండాక ఏందే నీ లొల్లి మా అమ్మతోటి? ఒక మాట మా అమ్మ అంటే ఏమైందే నీకు అంత నొప్పిలేస్తుంది? అవ్వండి, ఏం చేయాలి చెప్పు? పై కోతి గాలి పిలుస్తూనే ఉంటుంది, కొద్దిసేపు కూడా కూర్చొనియదు. ఇట్లా పోయి ఇట్లా కూర్చున్నా జరసేపు అవుతుంది అంతే. ఇక పిలుస్తా ఉంది. వచ్చి చూస్తే ఏమైందా అని చూస్తే బట్టలు ఉతకలేదు అంటుంది. ఇప్పుడు కాకపోతే రేపు ఉతుకుతాను బట్టలు. ఇప్పుడు అంటే అవి ఒక జత నా ఉతికేసుకున్నా. ఇక ఫోన్ వచ్చిందని చెప్పేసి ఇంట్లోకి వచ్చిన మొత్తుకుంటుంది. ఇక అప్పటికప్పుడే ఉతకాలా చెయ్యాలా? ఫోన్ మాట్లాడి ఇట్లా కూర్చున్నా, ఇట్లా ఒరిగినా ఇంకా మొత్తుకుంటా ఉంది. అబ్బే ఫస్ట్ ఇంట్లో పనులు అయిపోయినాకనే ఏదన్నా చేసుకోవాలి. మరి ఆ విషయం తెలియదానే నీకు? మా అమ్మ ముత్తుకుంటుందా అని అంటావు. ముందు బట్టలన్నీ అయిపోయినాక ఎవరో ఫోన్ చేసింది చూస్తా కానీ పట అనుకోవాలి. కానీ బట్టల మీదకించి లేచిపోయి ఆ బట్టలు అట్లే పెట్టిపోతే మరి ఏ అత్త అయినా ఊకుంటుందానే? అట్లా చెప్పు నీ పిల్లానికి బుద్ధి. ఇగో అత్తమ్మ, నువ్వు ఎక్కువ మాట్లాడకు. ఆయన ఏదో చెప్తున్నాడు, నువ్వు చెప్పనిస్తావా లేదా? ఇక బాగా మాట్లాడుతున్నావు కొడుకుకు వత్తాసు. నార్మల్ ఈ అమ్మ మళ్ళీ చెయ్యి వేసుకున్న దాకా చూడకు. చెప్పినట్టు వింటావా లేదా ఇట్లనే వదులుతావా? పో నువ్వు రూమ్లో నేను మాట్లాడతాం అమ్ముతున్నాడు. ఏందండి నువ్వు కూడా వచ్చి నా మీద గరం అవుతావు? చెప్తూనే ఉన్నాం కదా, ఈ ముచ్చట కూడా వినకుండా ఒక్కటే ఊర్లో బట్టే ఫోన్ వచ్చింది పోయినా. ఆ బట్టలు ఉంటే ఏమైంది, రేపు కాకపోతే ఎల్లుండి ఉతుకుతా. కానీ ఏమైనా ఇంపార్టెంట్ ఫోన్ వస్తే ఏం చేతు? మా వాళ్ళు ఫోన్ చేసిరు, మాట్లాడుతున్నా. అరే నేననేది ఏందే, తర్వాత అన్న మాట్లాడొచ్చు అని చెప్తున్నాను. కానీ నేనేం చెప్తున్నా నీకు? గిట్లనే ఒకరికొకరు మాటలు అనుకుంటా గిట్లనే ముఖాలు చూసుకుంటా కూర్చుంటారా మీరు? అక్కడోళ్ళు అక్కడొకరు ఇక్కడొకరు పోతారా? అయినా ఎప్పుడు గొడవ అయినా నువ్వు మీ అమ్మని ఎందుకు వేసుకొస్తావు, నన్ను తిడతావు. ఎప్పుడన్నా మీ అమ్మకి చెప్పినావా నేను ఇప్పుడు ఏమన్నాను అనేసి? మీ అమ్మ నన్ను అన్ని మాటలు అంటుంది. ఇంకా బట్టల విషయంలో ఇంత పెద్ద లొల్లి పెట్టుకోవడం అవసరమా? ఇంట్లోకి వెళ్ళిపోరి, పోతే తెలుస్తుంది అనేసి అనడం మంచిదా? అసలు ఎంత బాధ అవుతుంది నాకు. ఇంకో కొడుకున్నాడా మీ అమ్మకు చూడడానికి? రేపు మొత్తం ముసలి కింద పడితే ఎవరు చూసేవాళ్ళు ఉన్నారు? ఈ కొడలే కదా చూడవలసింది. మరి ఇట్లా మాట్లాడుతుంది ఎందుకు? మీ అమ్మ ఒక్క మాట అనుముంగట ఆలోచించదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నన్ను ఎంత బాధ పెడతారు. నువ్వు వచ్చి మళ్ళీ మీ అమ్మకే వత్తాస వలుకుతున్నావు. నువ్వు ఫస్ట్ ఇంట్లోకో నా కళ్ళ ముంగట ఉన్నావంటే చూడు మంచిగా ఉండదు. నాడు పైకు ఊకోరయ్యా, ఏడు సస్తుంది అది. ఒక్క మాట అంటే దాని రోషం వచ్చి మొగడన్నా పడతలేదు, అత్తన్నా పడతలేదు. మరి ఇంకెవడంటే పడుతుందో ఏమో ఇది. చూసినావా ఎట్లా మాట్లాడుతుంది అత్తమ్మ? రోజు ఏదో ఒక మాట అన్నాక వదిలిపెట్టదు, ఏదో ఒకటి ఉంటుంది. పొద్దుంతా ఒక్క మాట అని తిట్టవలసిందే నన్ను. ఏమని అంటే ఇట్లా వెళ్ళి పెట్టుకుంటుంది. ఏందమ్మా నువ్వు ఆ పని ఏదో చేయకుండా పో, బయటికి వెళ్ళిపో, అదే ఇట్లానే చేసుకుంటుంది. కానీ నువ్వు పనేమో ఇంట్లో ఉంటే కనిపిస్తే చేస్తావు.
నువ్వు చెయ్యకుండా ఉండు, అది ఏం పని చేస్తుందో చూస్తా నేను కూడా. మంచిగా అడిగినావు బిడ్డ దాన్ని. అరే ఒక్క పని చేస్తలేదు నాయన, ఏం చేతి చెప్పు. ఇక ఎంతసేపు అంట చూతూ పిల్లలకు టిఫిన్లు రెడీ కావాలి, అన్నీ కావాలి కదా. మళ్ళా పిల్లగాడు చిన్నోడు ముందే పోను పోను అని బాగా సతాయిస్తాడని చెప్పేసి దెబ్బ దెబ్బ వండుతాను. మూడేడ చేంజ్ అవుతుందో జర్రసేపట్ల ఆడు మారిపోతాడు. నేను ఓను స్కూల్కి అంటాడు. గట్లా అని చెప్పేసి అది ఇవ్వక ముందుకి అన్ని పనులు నేను చేసి పెడితే కాలి పిల్లలకు రెడీ చేసి ఇక బట్టలు ఉతకనికి గంట బాగా అయితే మరి నాకు ఎట్లా అనిపిస్తుందిరా? ఇగో ఓనమ్మా, నేను దాన్ని ఏందో మాట్లాడతా కానీ పైకి పోయి దానికి నచ్చ చెప్తా. ఇప్పటి నుంచి నువ్వు నీ శాతనైతే చెయ్యి, లేకపోతే సపడా కాకుండా ఉండు. పని ఈ అమ్మ పని గురించి ఊకే కొట్లాడతారు ఇంట్లో ఇద్దరు. వాళ్ళు ఫోన్ చేసిరంటే ఇంకా ఫోన్ మాట్లాడడానికి గంటలు గంటలు పోతారా పైకి. ఎంతసేపు అవుతుంది నేను గీనే కూర్చొని బట్టలు అక్కడ వదిలేసింది ఇక పోయింది. ఇంకా ఉతకదేమో అనేసి అనుకుంటూనే ఉన్నా నేను. ఫోన్లు వస్తే గంటలు గంటలు ముచ్చట్లు పెట్టుకుంటా బట్టలు ఉతకకుండా అట్లనే ఉంటే ఎట్లుంటుంది చెప్పు. ఇగో ఇప్పుడే తిట్టిన దాన్ని ఏడ్చుకుంటే పోయింది పైకి. ఇక నేను రేపు నచ్చ చెప్తా, లేదంటే పొద్దుమింకలా అది మంచిగా అయినాక నచ్చ చెప్తా. కానీ ఊకే కొట్లాడకమ్మా దాంతో. అయినా నువ్వు కొట్లాడినావు కానీ ఏరువాడు మాట ఏంది నువ్వు, నాకు అర్థం కాదు. ఇంకెంతమంది కొడుకులు ఉన్నారు నీకు? ఏరువాడు అనేసి అంటావు నన్ను ఊకే. అరే కోపంలో ఒక మాట అంటారయ్యా, గది పట్టుకొని అట్లానే కూర్చుంటారా ఏంది? అనొద్దా ఏంది? కోపంలో అంటే ఏమైంది ఇప్పుడు? ఎంత కోపం వచ్చినా ఏరువాడు అనే మాట మాట్లాడకమ్మా, నాకు నచ్చదు. నేను ఎప్పుడు నేను నిన్ను నాయనను వదిలేసిపోవాలనుకోను. అమ్మ బస్ ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండు, మంచిగా పోయిరండి సరేనా? సరే అత్తమ్మా. ఓ అబ్బా మంచిగా చూసుకోనా కోడల్ని. ఇక ఏం లేదు, నువ్వు మళ్ళీ చూస్తా కదా ఇప్పుడు ఎట్లా పోతుందో గట్లనే రావాలి. కానీ మళ్ళీ పిల్ల చిక్కిపోయినట్టు ఉన్నదంటే చూడు మంచిగా ఉండదు. మా పిల్లగాడు ముందే మస్తు బాధపడతాడు. పిల్ల జరసేపు లేకపోతేనే పంపించుడే ఎక్కువ. ఇంకా ఆ పిల్లలు మాత్రం మంచిగా చూసుకోరి. పిల్లగాడు చూడకుండా ఉండకపోతే వస్తాడు ఇంటికి, ఏముందమ్మా ఆఫీస్ నుంచి గట్ల నుంచి గక్క నుంచి వచ్చానంటే అయిపోయా. ఒక గంట సేపట్లో ఇంటికి ఉంటాడు బండి వేసుకొని. ఎంతసేపు వచ్చేది? చూడబుద్ధి అయితే వచ్చి చూసిపోతాడు కనపాటు. నాకే ఒకదానికి ఎంత బోర్ కొడుతుందో ఏమో. మా కోడలు ఉంటే మంచి ఇద్దరం కలిసి ఆ పని చేసుకొని మంచిగా ఆడిన విధంగా మాట్లాడుకుంటూ కూర్చున్నటోళ్ళము. ఇప్పుడు పిల్ల పోతుంది ఒక్కదా అయితే ఇంటికాడ. అయినా నీకు ఊళ్ళో మాటలు కరవారా, దోస్తులు కరవా చెప్పు? మస్తు మంది ఉన్నారు. ఒకరు కాకపోతే ఒకరి ఇంటి దిక్కొస్తూనే ఉంటారు. నువ్వు పోతూనే ఉంటావు, ఇంట్లో ఖాళీ ఎప్పుడు ఉంటావు అని. మంచిగానే ఇక నీకు దోస్తాన్లు బాగానే ఉన్నారు కాబట్టి నీకేం బోర్ కొడుతుంది. సరే మళ్ళా బస్సు వచ్చే పోతాం ఇక. అత్తమ్మ పోయి వస్తాం. సరే అమ్మా జాగ్రత్త. ఇంటికి పోయినాక ఫోన్ చెయ్యి. సరే అత్తమ్మా. అమ్మా బస్సు అంతా నిండిపోయింది అమ్మా. ఈ పిల్లకు కూర్చొని ఎవరైనా జాగ్రత్త ఇస్తారో మరి. జరిగితే బాగుండు, పిల్లగాని జరిగితే బాగుండు. అయ్యో నా మనవరాలు గట్ట నిలబడ్డది. నేనంటే నిలబడతా కానీ నా మనవరాలు ఉట్టి మంచి కాదు. జరిగితే బాగుండు, ఈ పిల్లగాని జరుపుతావు. ఓ పోరడా కొంచెం జరుగు లోపలికి. అమ్మా ఇవన్నీ ముసలాయన జరగమంటుందే. ఏందమ్మా ఇప్పుడు వచ్చి జరుగు అనబడుతుంది? ఏమన్నా ఉందేమో చూసుకొని కూర్చోపోరి. ఇక అంతా చూసిన ఏడ కాలు లేదు. గీడనేకి పిల్లగానికి గంట అవసరం ఆ సీటు. కొంచెం జరిగి కూర్చుంటే మా మనవరాలు కూర్చుంటుంది. ఉత్త మనిషి కాదు. నేను కూడా ఉత్త మనిషి ఏం కాదు. ఇక పిల్లగాడు కనిపిస్తలేడా నీకు? నువ్వెక్కడ ఉన్నావే అమ్మ? పిల్లగాని మీద కూర్చోబెట్టుకో, నా మనవరాలని కూర్చోబెడతా కదా. ఓ ముసలానా చక్కగా మాట్లాడు. ఏమన్నా ఇప్పుడు నేను మా పిల్లగాడు నేను ఇద్దరం కూర్చున్నాం సీట్లా. ఇంకా జాగేడుందా కూర్చోనికే? గడవన్న అడిగి కూర్చోపోరు జరిగి. ఏమమ్మా నీ అయ్య జాకెట్ నీ అమ్మ జాకెట్ అని కొట్లాడుతున్నావు సీట్ల కాడ? జర్రంతా జరుగు అంటే గంటగానే నోరు చేస్తున్నావు. అవ్వ వద్దుకోవే, నిలబడతా. ఎంతసేపు? ఒక అర్ధగంట అయితే పోతాం ఇంటికి. వద్దుకో, లొల్లి చేయకు. నువ్వు ఉండు పడవరాల. ఏందో ఈమె కథ ఏందో నేను తెలుసుకుంటావు. ఏ పిల్లగా జరుగు. ఓ ముసల్దానా ఊకునే కొద్దిగా చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏమన్నానే ఇప్పుడు నిన్ను గడ ఎవరన్నా అడిగి కూర్చోబెట్టుకో అని చెప్పినా. నేను కూడా ఉట్ట మనిషిని కాదు. ఇక సన్న పిల్లగాడు ఉన్నాడు కూర్చున్నాం ఇద్దరము అని చెప్పినా. దాదానికే నీ అయ్య జాగిరా నీ అమ్మ జాగిరా అని మాట్లాడుతున్నావు. నీ జాగిరా నీ అయ్య జాగిరా? నీ అమ్మ నీ అయ్య జాగిరి కాదు, నా అమ్మ నా అయ్య జాగిరి కాదు. నేను ఎట్లెక్కి బస్సులో కూర్చున్నా? ముందు వచ్చినా కాబట్టి కూర్చున్నా. నువ్వు ఎవరన్నా దిగితే పోయి కూర్చో. మళ్ళీ నన్ను జరగమని నా మీద నోట్ చేస్తున్నావు. ఓ అబ్బా ఏంది ఈ లొల్లి? వద్దుకో వెవ్వుకో నువ్వు. జరుండు కండక్టర్ని పిలుస్తా. ఆయన గీ ముందు సీటు కడుపుతున్నోళ్లకు సన్నవిల్ల తల్లకు గీడు గాదిలోతున్నాడు గాని కూసోబెట్టి సన్నవిల్ల తల్లిని నేను అని చెప్పబట్టే ఇది. సన్నవిల్ల తల్లి అయితే పిల్లగాను ఒళ్ళ కూసోబెట్టుకొని కూసోవాలి. ఇంకొకరికి సీట్ ఇవ్వాలి. కానీ ఇగో ఇవే చాలా మాట్లాడుతుంది. కండక్టర్ పిలుస్తాగు. ఓ కండక్టర్ సారు ఏడున్నారు ఇక రాదు మీరు? ఇంత టైం అయింది, టికెట్ కొట్టడానికనే రాకపోయినా ఇంకనే చేయండు. టికెట్స్ రా కండక్టర్ సారు. ఏంది ఇంతగానో లొల్లి చేస్తుంది? మీకు వినిపిస్తేనే లేదా? అడగని కూడా అడుగుతలేరు. ముందు టికెట్ తీసుకోరమ్మా, టికెట్ తీసుకోరు ఫస్ట్. ఆధార్ కార్డులు తీయర్రి. ఈ అమ్మ అంతకుముందు అట్లనే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ అయినాక కూడా గిదే లొల్లి అయిపోయింది. ఆడోళ్ళ లొల్లి. ఒక దగ్గర అడ్జస్ట్ అయ్యి కూర్చుందామన్నారు, చెయ్యరు. రాసులు రెండు ఇవ్వండి. ఇగో కండక్టర్ గీ ఫస్ట్ సీటు ఎవరి కోసం ఉంది చెప్పు?
గదేందమ్మా తెలుసు కదా బాలంతలకు ఇక ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళ కోసం ఉన్నవి ఇక ఆ ముసలోళ్ళకు ఇక ఇక్కడ సైడ్ ఉంటవి ఇప్పుడు ఏమైంది చెప్పరాదు అరే ఎంతసేపు అవుతుంది ఆ ఇది ఎట్లా మాట్లాడుతుంది ఇక్కడ కూర్చున్న పిల్ల వాయమ్మ జరుగు జరా మా పిల్ల కూర్చుంటది కడుపుతోటి అంటే కూడా మా పిల్లగాడు ఉన్నాడు నేను జరగను పక్కన పోయి ఇంకేనా కూర్చోపో అని మాట్లాడబట్టే జర చెప్పవయ్యా ఏంది నేను తోటి నాసా ముసల్దాన్ని చూస్తలేదు కడుపుతోటి ఉన్నామని చూస్తలేదు జర్ర జరిగి కూర్చో ఇక మా పిల్ల కూర్చుంటుందన్న నేను మొత్తం కూడా లేమ్మని చెప్పలేదు అయినా కానీ అగో ఎట్లా లేస్తుంది లొల్లి లొల్లి పెట్టుకుంటుంది బస్ అంతా నాదే నా అయ్య జాగిరే అన్నట్టు చేస్తుంది. ఓ అమ్మ బస్లా జరంతా జాగిస్తే ఏమైతుంది అడ్జస్ట్ గారిందమ్మా మీరు గా పిల్లగాని మీద కూర్చోబెట్టుకో ఆమెకి జాగి నువ్వు అయ్యా నా పిల్లగానికి నేను టికెట్ హాఫ్ టికెట్ కొట్టించిన పైసలు ఇచ్చినా నేను ఎందుకు జరిపియాలి మా పిల్లగాని కూర్చుంటాడు అట్లనే కూర్చుంటాడు. ఓ అమ్మ నువ్వు టికెట్ ఏది చూపి నువ్వు పిల్లగానికి టికెట్ తీసుకున్నాడు ఎంత పిల్లగాడు నువ్వు టికెటే తీసుకోలే పిల్లగానికి బొకాయిస్తున్నావు నా దగ్గర టికెట్ తీసుకున్నా అని చెప్పి పిల్లగాని మీద కూర్చోబెట్టుకో. ఏంటి సారు గట్లనే పడుతుంది మా పిల్లగానికి నేను మీరే కూర్చోబెట్టుకుందు నాకు శాతగాకనే అన్ని ఇక్కడ కూర్చోబెట్టినా అడు తిండుకుంటాడు శాతగాదని చెప్పేసి ఆయనకి ఇంకో తానే నన్ను జాగ చేసి కూర్చోబెట్టరాదు నా సీట్ కానే వచ్చి నేను పొద్దున వచ్చి సీట్ల కోసం ఉండి బస్సు కాలున్న బస్సు ఎక్కిన అట్లాంటిది కూర్చోలేదు నిలవలేక అట్లా బస్సు ఎక్కితే నేను ఇప్పుడు నువ్వు లేపితే మేము ఎడ కూర్చోవాలి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆ పిల్లగాని మీద కూర్చోబెట్టుకుంటావా లేదా అమ్మ చెప్పు లేదంటే బస్ దీపో రారయ్యా ఏడిపోయినా గిదేలో అయిపోయింది ఈ అమ్మ ఏడికించి వచ్చిందో ఈ ముసలి వచ్చి కండక్టర్ తోటి తిట్టిపిచ్చే నన్ను ఇంత ఇది చేసే చెప్తా బస్సు దిగినాక చెప్తా ముసలిదాని పని. ఏ మాటలు సకారాని ఏడికెంచి వచ్చిందో గిరికెంచి వచ్చిందో అని మాట్లాడుతున్నావు ఊటిగా మీద కూర్చోబెట్టుకుని మంచిగా చెప్పినప్పుడు పిల్లగాని మీద కూర్చోబెట్టుకుంటే అయిపోయేది ఏమే అట్లా మాట్లాడబడుతుంది. ఓ మా సప్పుడు ఆ పురి కూర్చోపో అమ్మ నువ్వు ఏ బాబు టికెట్ తీసుకున్నావా తీసుకున్నా అమ్మ మనవరాల మంచిగా కూర్చో అదేమని అంటే నేను చూసుకుంటే దాని పనేందో. అరే సపోర్ట్ చేయకే ఈమె చాలా గయ్యాడు కంపు ఉన్నట్టుంది గీమెతోటి పెట్టుకున్న వాళ్ళు అది కంప్ అయితే నేను దానికన్నా డబల్ కంపెనీ దానికి భయపడేది ఒకటిడా మళ్ళీ దాని కూడా లేపి కూర్చుంటా నేను కూర్చుంటావు నా నిజ స్వరూపం ఏందో చూస్తావు ఇక ముసల్దానా మంచిగా ఉన్నావు నా పిల్లగాంది లేపింది కాక ఇంకా నేను నన్ను కూడా లేపి కూర్చుంటాదంట ఎట్లా కూర్చుంటావు చూస్తానట నేను కూడా ఇప్పుడు చూడు మన వల్ల అది లేచిపోయేటట్టే చేస్తా చూడు జరంత జరిగి కూర్చో మన వల్ల నేను కూడా కూర్చుంటా. ఈ ముసలి ఏడు నుంచి దాపరిచ్చింది జరిపి మొత్తం ఒక్క దగ్గరికి చేసిరు నన్ను నా పిల్లగాని ఏ ముసల్దాన లేవు నాకు మంచిగానే ఉంది నీకు ఒత్తుకపోతే నువ్వు లేవు మరి ఏ లేవురా పడుకోలేవు నీతో వచ్చిందిరా ఆయన శరా ఊర్లో పూట వద్దురా నాయన నువ్వు ఒక్కదాన్ని పోయొస్తారా అంటే ఈయనవు ఇప్పుడు నిన్ను మీద కూర్చోబెట్టుకొని కూర్చోవాలంటే నాకు ఎంత బెజార్ వస్తుందో చూడు. ఇక ఈ ముసలి ఎడికించి వచ్చిందో వచ్చి నేను కూర్చున్న సీట్లా ముందు నుంచి కూర్చున్న సీట్లా వచ్చి ఇద్దరు జరుగురిడా మనవరాలంట అదంట ఏ బర్రదానా మంచిగా మాట్లాడు మాటలు. ఓ అమ్మ లేవు నువ్వు నెక్స్ట్ స్టాపేగా దిగేది లేవు ఊకే ఓట్లాడకూరలేవు నువ్వు ఆ నుంచి అట్టిట్లా చేసి లేపుతీవరా ముసల్దానా ఎంత బద్మాసి చూడు ముసలి నువ్వే బద్మాస్ దాని ముందు జరగమన్నప్పుడు మంచిగా జరిగిన మనవరాలకి చోటు ఇచ్చినట్టు అయిపోయేది ఇప్పుడు లేచి నిలబడ్డా చక్కగా అయిందా. ఏ ముసల్దానా ఉన్న పండు రాలగొడతాం వల్ల ఎందుకో నవ్వొస్తుంది పోవే పో నువ్వేం చేస్తావు నన్ను గీయల్లా ఆగి ముసలి దొరికి పాడయింది పక్కన ఒక్కటే లొల్లి పెట్టుకొని పాడాయే పొద్దున్న లేచి ఎవరి ముఖం చూసినో ఏమో పోత లొల్లి పెట్టుకొని పోబడి